ఈరోజు ముఖ్యంగా మెగా డిఎస్సి పైన మన ప్రతిపక్షాలు చాలా దురుద్దేశపూర్వకంగా అవాకులు చవాకులు పేలుతూ అబద్ధాలని ప్రచారం చేస్తూ వస్తున్నారు. అంటే 100 సార్లు అబద్ధం చెప్తే అది నిజమైపోతుందేమో అనే భ్రాంతితో ఇంకా వాళ్ళు ప్రజల్ని మభ్యపెట్టాలి అనే ఉద్దేశంతో చాలా కాలంగా ఈ 2 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడైతే మెగా డిఎస్సి ప్రకటించి అసలు మన భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 16,000 మందికి ఉద్యోగాన్ని కల్పించి వాళ్ళందరికీ వాళ్ళ చేతుల్లో ఆ ఉద్యోగ నియామక పత్రాలు పెట్టినప్పుడు వాళ్ళ కళ్ళల్లో కనిపించిన ఆనందం వర్ణించ అలవికాలి. మరి ఆ రోజు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినప్పటి నుంచి వీళ్ళ కడుపులో మంట మొదలైంది. అంటే ఏదైతే వాళ్ళు 2019 నుంచి 2024 వరకు మేము ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ని నిర్వహిస్తామని, మెగా డిఎస్సిని నిర్వహిస్తామని, అదే కాకుండా గ్రూప్ 1 ఎగ్జామ్స్లో వాళ్ళు చేసిన కుంభకోణాలు ఇవన్నీ ఒకటా రెండా ఒక్కసారి వాళ్ళంతా కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఈ సంవత్సరం జరుగుతుంది, ఇంకో సంవత్సరం జరుగుతుంది, రేపు సంవత్సరం జరుగుతుంది అని అట్లే కాలయాపన చేస్తూ 5 సంవత్సరాల కాలం పాటు వాళ్ళు ఒక్క నిరుద్యోగికి కూడా ఉద్యోగాన్ని కల్పించలేదు. మరి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకుడు యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలను అనుసరించి వచ్చిన 150 రోజుల్లోనే మెగా డిఎస్సిని ప్రకటించి 16,000 మందికి కుటుంబ సభ్యులతో సహా పిలిచి వాళ్ళకి నియామక పత్రాన్ని అందజేయడం మనమందరము కూడా టీవీలోనూ చూసినాం, ప్రత్యక్షంగానూ చూసినాం. అంటే ఆ కుటుంబాల్లో ఎంత ఆనందం వెల్లివెరిసింది. అంటే ఒక 16,000 మంది ఉపాధ్యాయుల్ని నియమించడం ద్వారా విద్యా వ్యవస్థని ఎంత ఉన్నత స్థానానికి తీసుకురావాలన్న ఆలోచన మనందరికీ తెలుస్తా. ప్రతి తరగతి గదిలోనే ప్రతి విద్యార్థి యొక్క భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. అంటే ఒక దేశ భవిష్యత్తు నిర్ణయించాలి అంటే ఆ తరగతి గదిలో ఆ ఉపాధ్యాయుడు బోధించే చదువును బట్టే ఆ దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మన నాయకుడు చాలా దూరదృష్టి కలిగిన వాడు. అట్లే మన యువ నాయకుడు రాబోయే తరం ఏ విధంగా ఉండాలి, ఎట్లాంటి నైపుణ్యంతో కూడిన విద్యని విద్యార్థులకు అందిస్తే వాళ్ళ ద్వారా మన సమాజం అభివృద్ధి చెందుతుంది, తదనుగుణంగా తల్లిదండ్రులు కుటుంబాలు అన్నీ కూడా బాగుపడతాయి అనే ఉద్దేశంతో ఈ మెగా డిఎస్సిని నిర్వహించడం, తర్వాత ఈ రాబోయే రోజుల్లో కూడా మేబీ 2-3 నెలల్లో కూడా ఇంకొక డిఎస్సిని కూడా ప్రకటించడం జరుగుతుంది. అంతేకాకుండా విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పులు తీసుకొచ్చారు. వాళ్ళు ఏదైతే పిల్లలకి మధ్యాహ్న అన్నం భోజన పథకాన్ని వాళ్ళు ఆపివేశారు, ఆ మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా వీళ్ళు మళ్ళీ పునః ప్రారంభించి ఇంకా వాళ్ళకి బలమైన ఆహారం ఇచ్చే విధంగా వాళ్ళ మెనూను కూడా రూపకల్పన చేయటం జరిగింది. ఒక్కసారి మన గొడ్డలి పార్టీ నాయకులు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు చేయలేదు. మరి 2 సంవత్సరాల పరిధిలోనే ఇంత అభివృద్ధిని చేసి చూపిస్తున్న మా యువ నాయకుడి పైన లేనిపోని అబండాలు, అసత్యపు ఆరోపణలతో కాలం గడుపుతున్నారు. ఇంకైనా వాళ్ళు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి ఈ జంజీ ఇప్పుడున్న యువత అంతా మేల్కొన్నారనుకోండి, మీరు ఇంకా మీ రాజప్రాసాదాలు దాటి బయటకు కూడా రాలేరు. ఇంకనైనా కళ్ళు తెరవండి. మా ప్రతిపక్ష నాయకుడు ఈరోజు మా నాయకుడిని ఎన్ని ఇబ్బందులు పెట్టాడో ఒక్కసారి ఆలోచించండి. అవన్నీ కూడా ఆయన ఏమీ ఆలోచించకుండా ప్రభుత్వం మనకి ఎప్పుడు కూడా అట్టడుగున ఉన్న ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో, ప్రభుత్వ ఫలాలు అట్టడుగున పేద బడుగు బలహీన వర్గాలకు అందజేయాలనే ఉద్దేశంతోనే ఆయన నిరంతరం పోరాటం చేస్తున్నారు. పార్టీ వర్గాలకు కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ఎక్కడ కూడాను రాజకీయ కక్షపూరితమైన చర్యలు ఎవ్వరూ కూడా తీసుకోవడానికి వీలు లేదని ఆయన తెలియజేశారు. ఒకవేళ ఆయనే గాని అనుకోనుంటే 15 కేసులు దాదాపు మీ పైన ఉన్నాయి, మీరు బయటకు రాగలరా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కూటమి నాయకులు అందరూ కూడా
కలిసికట్టుగా ప్రతి కుటుంబాన్ని సందర్శించడం, వాళ్ళ యొక్క సమస్యలు ఏవైనా ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావటం, స్థానికంగా ఏదైనా సమస్యలు ఉంటే కూడా వాళ్ళు చూస్తూ వస్తున్నారు. మరి మీరు మెగా డిఎస్సిని నిర్వహిస్తామని ఫెయిల్ అయినారు, ప్లస్ జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తామని ఫెయిల్ అయినారు. మీరు అప్పుడు ఎట్లా చేయలేదు రాజీనామా? కనీసం ఇప్పుడైనా రాజీనామా చేసి 3 ఏళ్ళు బాగా పునరాలోచించుకొని ఆ తర్వాత ఎలక్షన్స్కి రండి. అప్పుడైనా మీకు జ్ఞానోదయం అవుతుందేమో. ప్రజల యొక్క ఎంత సంతోషంగా ఉన్నారు, అభివృద్ధి ఫలాలు ప్రతి కుటుంబానికి చేరుతున్నాయి. ఎస్పెషలీ నిరుద్యోగులంతా ఉద్యోగమో రామచంద్ర అని ఏడుస్తున్న తరుణంలో ఇట్లాంటి ఉద్యోగాల కల్పన మన యువ నాయకుడు లోకేష్ బాబు గారి యొక్క దీర్ఘదృష్టితో ఆలోచించి ఇట్లాంటి నిర్ణయాలను తీసుకోవటం, దానికి బాసటగా మన కూటమి నాయకులందరూ కూడా కలిసికట్టుగా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. మరి ఈరోజు ఒక్కసారి ఉద్యోగం కల్పించడమే కాకుండా ఆ సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులకు అందరికీ కూడా మళ్ళీ నైపుణ్యాల్ని మెరుగుపరుచుకోవడానికి వాళ్ళకు కూడా సాల్ట్ అనే కార్యక్రమం ద్వారా వాళ్ళకు కూడా మెరుగైన అవకాశాలు, వాళ్ళని ఇంకా ట్రైన్ చేసుకునే, అంటే ఒకేసారి నియామక పత్రాలు తీసుకొని ఒకేసారి వెళ్ళిపోయి జాబ్లో జాయిన్ అయిపోయి ముందు టీచ్ చేసేవాడు. అలా కాకుండా ఈసారి వినూత్నంగా ఇంకా వాళ్ళ నైపుణ్యాన్ని అభివృద్ధి పరచుకోవడానికి మా నాయకుడు మంచి కార్యక్రమాన్ని రూపొందించారు. అట్లే విద్యార్థులకు కూడా సాటర్డే అయితే నో స్కూల్ బ్యాగ్ ఏం ఉండదు, ప్రశాంతంగా వాళ్ళంతా కూడా వాళ్ళ కరికులంలో ఉన్నటువంటి మిగతా స్పోర్ట్స్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, యోగా కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. అట్లే ప్రైవేటు పాఠశాలలు, అట్లే ప్రభుత్వ పాఠశాలలు రెండింటినీ కూడా ఆయన బలోపేతం చేస్తున్నారు. మీరు ఒక్కసారి మనం చూసుకుంటే ఈ తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబంలోని తల్లిదండ్రులు అందరికీ కూడా, అంటే 1వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న పిల్లలు ఒక కుటుంబంలో ఒకరుండొచ్చు, ఇద్దరుండొచ్చు, ముగ్గురుండొచ్చు, 6 మంది. మనం పీలేరు ప్రాంతంలో చూస్తే మీరు ప్రెస్ సోదరులకు మీకు తెలియజెప్పాల్సిన అవసరం లేదు, 7 మందికి మీకు తల్లికి వందనం వచ్చింది అంటే ఈ గవర్నమెంట్ ఎంత పారదర్శకంగా పనిచేస్తూ ఉందో మీరు తెలియాలి. డిఎస్సిలో అవకతవకలు అన్నారు. ఏమి అంటే స్పోర్ట్స్ కోటాలో ఇచ్చినారని, పేకాట ఆడిన వాళ్ళకి ఇచ్చినారని, అంటే లేని అబద్ధాలని, అంటే ఇది పారదర్శకంగా ఒక కంప్యూటర్ సిస్టమ్ ద్వారా ఒక జరిగే టెస్ట్లని ఏదో వాళ్ళ ఇంట్లో కూర్చొని చేసినారు అని చెప్పటం చాలా హాస్యాస్పదంగా ఉంది. మీరు ఒక ఉన్నత స్థానంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు, మరి అట్లాంటి వ్యక్తులు ఇలాంటి మాటలు మాట్లాడటం చాలా దారుణం, ఇది ముదావహం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, మరి గొడ్డలి పార్టీ నాయకులు అందరూ కూడా ఆలోచించుకోవాలి. బట్ట కాల్చి మూతిపైన వేసినట్టుగా, అంటే ఇలాంటి పనులు చేస్తే వాళ్ళకే మస అంటుంది. కాబట్టి లోకేష్ బాబు గారు చేస్తున్న ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదిస్తున్నారు. నిరుద్యోగులందరూ కూడా ఆయనకి బ్రహ్మరథం పడుతున్నారు. మీరందరూ కూడా పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం, గొడ్డలి పార్టీ నాయకులు ఇంకైనా అవాకులు చవాకులు పేలకుండా ఏదైతే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్ని ప్రజలకు అందే విధంగా, ప్రజలకు తెలిసే విధంగా మీరు తెలియజేయాలని కోరుకుంటూ నాకు అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.